ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉందని కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు గానీ కరీంనగర్ పార్లమెంటుకు గానీ 6 ఏళ్లలో మీరేం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఓటు అడిగే అర్హత మనకు మాత్రమే ఉంది. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా అయ్యారు. కానీ ఇచ్చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు. రైతులు రైతు భరోసా, రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ మోసం చేస్తారని తెలియదు. సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు మంత్రి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏదో వాళ్ళు చాలా గొప్ప పని చేసినాడు. ఈ మేమంతరం వారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు రెండవసారి. గతంలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. మీరు మంత్రి అన్నాడు పార్టీ ప్రెసిడెంట్. ఈ యొక్క 6 ఏళ్లల్లో మీరు తెలంగాణకు మొత్తం మీద లేదా కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చినారో చెప్పినాక ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి.